ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే 9 గంటల 14 నిమిషాలు ఇంకొక నిమిషంలో మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో నిన్నటిది వీ షేప్ రికవరీ అయింది. సో ఇక్కడ మనకు ఒక షూటింగ్ స్టార్ ఒకటి. సో మార్కెట్ నిన్న మనం ఈ ఏరియాలో మనం అయితే ఒక ట్రేడ్ అయితే ఎంట్రీ చేశాము. సో అది టార్గెట్ అచీవ్ కాలేదు. క్లియర్గా చూసుకుంటే మనకి టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. ఇక ఈ ఏరియా వరకు రావాలి 60 పాయింట్స్. సో దాన్ని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేశాను. సో ఇప్పుడు ఫ్రీ మార్కెట్ చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో ఓపెన్ అవుతుంది. మనము పొజిషన్ని ఎగ్జిట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు మొన్నటి హైని ఆ హైని బ్రేక్ చేస్తూ వస్తుంది. సో మార్కెట్ కిందికి వస్తుందా అనేది చూడాలి. మనము మంచి టాప్లో కొంత డిప్ తీసుకొని పైకి వెళ్తుందా, లేకపోతే ఇక్కడనే మార్కెట్ ఇలా పడేసి పైకి వెళ్తుందా అనేది చూడాలి. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఒక చిన్న డిప్ అయితే పడ్డది. సో డౌన్ సైడ్కి. సో ఇది ఒకటి మనం ఇక్కడ స్టాప్ ఉంది అన్నట్టు. మనం ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాము కాబట్టి. సో కానీ బయర్స్ మార్కెట్ని పైకి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే క్లియర్గా. సో ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ఉంది. సో దీన్ని మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది రెసిస్టెన్స్. సో దీని కలర్ కూడా చేంజ్ చేద్దాము. సో ఇక్కడైతే ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఇటైతే సపోర్ట్ ఉంది. సో మన మార్కెట్ ఈరోజు సైడ్ వేజ్ ఉండొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పివోట్ రేంజ్, ఒక నేరో పివోట్ రేంజ్ ఉంది, వైడ్ పివోట్ రేంజ్ ఇదే ఏరియాలో ఉంది. సో మార్కెట్ పైకి పోకుండా కిందికి పోకుండా సైడ్ వేజ్లోనే ఉండొచ్చు. ఎందుకంటే నిన్న ఫుల్ ట్రెండింగ్ మార్కెట్ ఉంది కాబట్టి ఈరోజు సైడ్ వేజ్ ఉండే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడైతే మనకు పివోట్ సపోర్ట్ ఒకటి ఉంది. సో మార్కెట్ పెద్దగా మూమెంట్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది ఈరోజు. సో చూద్దాము. ఇది మనం ఫ్రెండ్స్ నిన్న బజాజ్ ఫైనాన్స్ వర్చువల్ ట్రేడ్ తీసుకున్నా. సో ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ టచ్ అయింది డౌన్ ట్రెండ్లో. సో ఈ విధంగా. సో ఇక్కడ మనకు 1 డే క్యాండిల్. సో ఇప్పుడు మనం 4 అవర్స్ క్యాండిల్లోకి వెళ్దాము. సో 4 అవర్స్ క్యాండిల్లో ఈ విధంగా ఉంది. సో మనం 1 అవర్ క్యాండిల్కి వెళ్దాము. సో 1 అవర్ క్యాండిల్కి వెళ్తే చూస్తే, సో నేను నిన్న ట్రేడ్ ఇక్కడ తీసుకున్న మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో మార్కెట్ ఇక్కడ దాకా రావచ్చు. సో ఇక్కడ చూసుకుంటే, సో ఇది నేను 15 నిమిషాల క్యాండిల్ కూడా చూపిస్తాను. సో క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెటు సో ఈ ఏరియాలో నిన్న తీసుకున్నాను. సో అది ఇప్పుడు చూపిస్తా. ఇదిగో. సో ఇక్కడ నేను మై స్టాక్స్లో ట్రేడ్ తీసుకున్నాను. బజాజ్ ఫైనాన్స్ ఫ్యూచర్ని సెల్ చేశాను. 7,324 ఒకటే లాట్ తీసుకున్నా. సో అది ఇప్పుడు 8,912 రూపాయలు వస్తుంది. సో ఒక్కటే లాట్కి అంటే మనం ఇంకా కంప్లీట్గా ట్రేడింగ్ ఇక్కడ టార్గెట్ దాకా రాలేదు. ఇప్పుడు ఇంకా టార్గెట్ దాకా వీడికి వస్తే ఇంకా చాలా అమౌంట్ వస్తుంది. కానీ ఇక్కడ వరకు అయితే ఫస్ట్ మామూలు గ్యాప్ డౌన్కే మనకు అది నిన్నటి వీడియో కూడా చూడండి. నిన్నటి వీడియోలో నేను ఎలా ట్రేడ్ తీసుకున్నాను దీన్ని అనేది. సో కాకపోతే ఇదేంటంటే పేపర్ ట్రేడ్ డబ్బులు ఏం పెట్టలేదు కాబట్టి కాకపోతే కొన్ని రోజులు మనం ఇలా అబ్జర్వేషన్ చేస్తే మనకు ట్రెండ్ ఐడెంటిఫికేషన్, ట్రేడ్, స్టాప్ లాస్ తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 10 గంటలు అవుతుంది. మార్కెట్ ఈ రేంజ్లోనే రన్ అవుతుంది అనిపిస్తుంది. సో నేను ఈ రేంజ్లోనే ఒక ట్రేడ్ అయితే తీసుకోవాలనుకుంటున్నా. సో ఇక్కడ మనకు ఒక ఈ రేంజ్లో ఉందనుకో మార్కెటు, అంటే నిఫ్టీ 22,300 22,600లో ఉందనుకుంటే, అంటే ఇది 22,300 22,600 ఇక్కడ. సో ఈ రేంజ్లో ఉంది అని అనుకుంటే, సో మనం ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయొచ్చు. సో ఆ రేంజ్లోకి మనకి ఐరన్ కాండోర్ ఉంది. సో ఐరన్ బటర్ఫ్లై కూడా ఉంది. సో ఈరోజు మనం ఐరన్ బటర్ఫ్లైని మనం ట్రేడ్ తీసుకుందాం. దీనికి క్యాపిటల్ ఎంత అంటే 63,000 అవసరము. సో దీనికి మ్యాక్సిమం ప్రాఫిట్ 9,000. సో 15% రిటర్న్ అనేది ఉంటుంది ఎట్ ద ఎండ్ 0 అయితే. సో మనకు ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ అయితే తీసుకుందాము. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే, సో దీన్ని ఏంటంటే మనము మార్కెట్ 450 ఇక్కడ ఉంది అని అంటే,
సో ఇక్కడ సెల్ చేయాలి. ఏది ఎట్ ద మనీని పిఈని సిఈని సెల్ చేయాలి. తర్వాత అవుట్ ఆఫ్ ద మనీ ఇట్ సైడ్ హెడ్జింగ్, ఇట్ సైడ్ దాన్ని హెడ్జింగ్ కోసం అని చేయాలి. సో అదే అన్నట్టు. సో ఇక్కడ క్లియర్గా మనం దాన్ని డిప్లాయ్ చేద్దాము. సో ట్రేడ్ అయితే తీసుకుందాము, యాడ్ టు వర్చువల్ ట్రేడ్. సో ఇది ఐరన్ బటర్ఫ్లై అన్నట్టు మన స్ట్రాటజీ. సో దీన్ని మనం క్రియేట్ చేస్తున్నాము. యాడ్ సో ఎట్ ద మనీ దగ్గర పిఈని సిఈని సెల్ చేస్తాము, ఇటు హెడ్జింగ్ కోసం అని మనం యాడ్ చేస్తాము. సో ఇప్పుడు మనం అయితే ట్రేడ్ అయితే తీసుకుంటున్నాము. సో కరంగా ఐరన్ బటర్ఫ్లై అనేది స్ట్రాటజీ. సో మనం ఇక్కడ క్లియర్గా సో ఇది తీసుకున్నాము. సో ఈ రేంజ్లో ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుంది, ఇదే రేంజ్లో. సో దాన్ని చూద్దాము మనము. ఫ్రెండ్స్ ఇప్పుడు టైము 1:39 అవుతుంది మధ్యాహ్నం. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే బజాజ్ ఫైనాన్స్ది నిన్నటి వీడియోలో మనం పోస్ట్ చేశాను. లోయర్ హై లోయర్లో, లోయర్ హై లోయర్లో, తర్వాత ఇటు సైడ్ కూడా మనకు అర్థమైంది కాబట్టి నేను నిన్న కరెక్ట్గా ఈ ఏరియాలో సెల్ చేశాను. ఇగో ఈ రెడ్ క్యాండిల్లో సెల్ చేశాను నిన్నటిది. సో అది నిన్నటి వీడియోలో కూడా పెట్టాను. 15 నిమిషాల క్యాండిల్కి వెళ్తే చూస్తే సో ఇది ఇక్కడ కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇదిగో నిన్న ఈడ సెల్ చేసాము. సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ ఏరియాలో ఉంది. సో మనకి ఇప్పుడు సో ఇక్కడికి చూసుకున్నట్టయితే మనకి ఇది వర్చువల్ ట్రేడ్లోనే సెన్సిబుల్లో చేసాము. సో ఫ్యూచర్ సెల్లింగ్. సో 1,60,000 మనకి అమౌంట్ అవసరము. సో నిన్న 7,324 సెల్ చేసాము. ఇప్పుడు 7,183 ఉంది. సో 17,618 ప్రాఫిట్ కనిపిస్తుంది. సో హోల్డ్ అయితే చేద్దాము ఒక 2-3 డేస్. మనకి టార్గెట్ హెచ్వే అయ్యేంత దాకా కనీసం ఇగో ఈ ఫస్ట్ టార్గెట్ సో ఇది ఫస్ట్ టార్గెట్ ఉంది. సో ఈ టార్గెట్ అచీవ్ అయ్యేదాకానన్నా హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ట్రేడ్ తీసుకున్నాను. ఇది వర్చువల్ కాదు, రియల్ ట్రేడ్ తోటి తీసుకున్నాను. ఏ లాజిక్తో తీసుకున్నాను అనేది నేను ఇప్పుడు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చార్ట్ ద్వారా. టైం 3:34 మన ఎన్ఎస్సి బిఎస్సి స్టాక్ మార్కెట్ టైమింగ్ క్లోజ్ అయిపోయింది. సో కానీ క్రూడ్ ఆయిల్ నైట్ 11 వరకు ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్నటిది మొన్న ఫాలో అప్ చూసాము. సో ఈరోజు ఫుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ ఈ ఏరియాకి వస్తే నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఒక రేంజ్లో పైకి వెళ్ళింది, మళ్ళీ ఈ రేంజ్కి వచ్చింది, ఇది వెళ్ళింది. సో ఇది నేను టార్గెట్ అనుకుంటున్నాను. సో ఇక్కడ స్టాప్ లాస్ చూసుకుంటే మనకి దీని లో పెట్టుకుంటే అయిపోతుంది. సో 20 పాయింట్స్. సో 1:2 రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకు దాన్ని ఏ లాజిక్ తోటి నేను తీసుకున్నా అనేది చూద్దాము. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ ఏరియా దాకా రావాలి. సో తర్వాత నెక్స్ట్ ఇది. సో కంటిన్యూస్గా మార్కెట్ క్రూడ్ ఆయిల్ చూస్తే అప్ ట్రెండ్లోనే ఉంది. ఇలాగా చూస్తే ఇలాగా. సో ఆ లాజిక్ తోటి నేను ఇంకా ఈ టార్గెట్ అయితే అచీవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ వర్చువల్ పేపర్ ట్రేడింగ్లో చేస్తాను. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇట్స్ వెరీ రిస్కీ. సో క్రూడ్ ఆయిల్లో ట్రేడ్ తీసుకున్నాను. ఇది కూడా చాలా రిస్కీ. సో ఓన్లీ స్టాక్స్లోనే ట్రేడ్ చేద్దామనేది లాంగ్ రన్లో. సో చూద్దాము ఇప్పుడు మన అనాలిసిస్. ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్టయితే ఈరోజు ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. తర్వాత ఇదే వేలో సైడ్ వేస్గా మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ ఈ ఏరియాకి వచ్చింది. సో ఇది ఒక రెసిస్టెన్స్, సో ఇది ఒక సపోర్టు. సో ఎప్పుడైతే మార్కెట్ దీనికి డౌన్లో ఓపెన్ అయిందో నేను సైడ్ వేస్గా ఉంటుంది అనుకొని నేను మార్కెట్ ఇక్కడ నేను ఐరన్ బటర్ఫ్లైని నేను తీసుకున్నాను. ఐరన్ బటర్ఫ్లై మన దగ్గర సెల్లింగ్ అయింది. తర్వాత అవుట్ ఆఫ్ ద మనీవి హెడ్జింగ్ కోసం చేశారు. సో ఓన్లీ 230 ప్రాఫిట్ జరిగింది ఇక్కడ. సో క్రూడ్ ఆయిల్ది ఇది వర్చువల్ ట్రేడ్ కాదు, ఇది రియల్ మనీ. సో రియల్ మనీ తోటి ట్రేడ్ చేశాను. సో ఇందులో ప్రాఫిట్ అయితే చూద్దాము. సో ఇక్కడ మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు 5:37. సో క్రూడ్ ఆయిల్ అనేది నైట్ 11 దాకా ఉంటుంది. సో కాబట్టి ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు. సో కొంత అయితే పేపర్ ట్రేడింగే చేద్దాం అనుకున్నాను. సో మనకి రియల్ ట్రేడింగ్ లాంటివి నేను ఇప్పుడైతే చేయొద్దు అనుకున్నాను. కానీ నాకు నా అనాలిసిస్ ప్రకారం క్రూడ్ ఆయిల్ది కొంత ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ సపోర్టుని టచ్ చేసేసి పైకి రీస్టేట్ చేస్తే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో మార్కెట్ కొంత వీడికి వెళ్ళి కొంత ప్రాఫిట్ చూపించింది. తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చింది. సో మళ్ళీ కొద్దిగా పైకి వెళ్తుంది.
సో ఇక్కడ దానికి మనం ఇక్కడ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే సో ఇక ఈ విధంగా మనకైతే ఇంకా ప్రాఫిట్ అయితే చూడొచ్చు. సో ప్రాఫిట్ని టార్గెట్ రీచ్ అవుద్దా లేదా అనేది తెలియదు. సో ఇది ఇంకా సో నైట్ 11 దాకా ఉంటుంది కాబట్టి హోల్డింగ్ చేద్దాము. సో ఇక్కడ క్లియర్గా సో మనకి ఒక 1:2 ఇది 20 పాయింట్స్ స్టాప్ లాసు. సో ఇక్కడ 40 పాయింట్స్ టార్గెట్ పెట్టాము. సో టార్గెట్ హిట్ అవుద్దా లేదా అనేది చూద్దాము. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో మన యొక్క అనాలిసిస్ నచ్చింది అనుకుంటే సో రిస్క్ రివార్డు, డిసిప్లైను, ట్రేడింగ్ అనాలిసిస్ లాంటివి నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో దీన్ని ఫాలో అవుతూ సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.